వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధాలు, విమర్శల పర్వాలు తారాస్థాయికి చేరుతాయి. టీవీ ఛానళ్లలో డిబేట్లు, సోషల్ మీడియాలో పోస్టింగులు చూస్తే వీళ్ళు జన్మజన్మల శత్రువులేమో అనేంతగా వాతావరణం వేడెక్కుతుంది. కానీ తెర వెనుక లేదా ఫలితాలు వచ్చాక కనిపించే కొన్ని దృశ్యాలు ప్రజాస్వామ్యానికే అందాన్ని తెస్తాయి. అధికారం కోసం కొట్టుకున్నా ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రత్యర్థుల ప్రమాణ స్వీకారానికి హాజరవడం మన దేశంలో ఒక అద్భుతమైన సాంప్రదాయం. కేంద్రంలో ప్రధాని ప్రమాణ స్వీకారానికి ప్రతిపక్ష నేతలు రావడం కామనే అయినా రాష్ట్రాల రాజకీయాల్లో మాత్రం ఇలాంటి సీన్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాంటి కొన్ని అరుదైన హుందాతనంతో కూడిన రాజకీయ దృశ్యాల గురించిన ప్రత్యేక విశ్లేషణని ఇప్పుడు చూద్దాం. 2011 నాటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు భారత రాజకీయ చరిత్రలోనే ఒక పెద్ద సంచలనం. 34 ఏళ్ల సుదీర్ఘ వామపక్ష పరిపాలనకు చరమగీతం పాడుతూ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల ముందు నందిగ్రామ్, సింగూర్ లాంటి ఘటనలతో బెంగాల్ మొత్తం అట్టుడికిపోయింది. హింస, గొడవలు, తీవ్రమైన విద్వేష భావాల మధ్య ఎన్నికలు జరిగాయి. ఆఖరికి సిట్టింగ్ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య స్వయంగా ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్కు 41% ఓట్లు వచ్చినా సీట్లు మాత్రం 62 మాత్రమే దక్కాయి. కాంగ్రెస్కు కేవలం 9% ఓట్లతో 42 సీట్లు రాగా బీజేపీ అప్పట్లో అసలు ఖాతానే తెరవలేదు. అంతటి భీకరమైన రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారానికి బుద్ధదేవ్ భట్టాచార్య హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. తన ఓటమిని హుందాగా అంగీకరిస్తూ ఆయన వేసిన ఆ అడుగు నవీన రాజకీయాల్లో ఒక గొప్ప సాంప్రదాయానికి పునాది వేసింది. ఇక ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రస్థానం మరింత విలక్షణమైంది. అలాగే ఆయన వ్యక్తిగత జీవితం, రాజకీయ శైలి ఎంతో ఉన్నతమైనది. దేశభక్తుడిగా కశ్మీర్ను కాపాడిన గొప్ప పైలట్గా పేరున్న బిజు పట్నాయక్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలం ఒడిశాను పరిపాలించారు. ఆయనపై వ్యక్తిగతంగా ఒక్క అవినీతి మరక కూడా లేదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమే చూశారు తప్ప అనవసరమైన తగాదాలకు పోలేదు. అయితే 24 ఏళ్ల ఆయన సుదీర్ఘ పాలనకు బ్రేక్ వేస్తూ మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇతర రాష్ట్రాల నేతలను రంగంలోకి దించి తీవ్రమైన ప్రచారంతో బీజేపీ అధికారం లాగేసుకున్న నవీన్ పట్నాయక్ ఏమాత్రం పగ పెంచుకోలేదు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్వయంగా హాజరై సభ మర్యాదను కాపాడుతూ అభినందనలు తెలిపి తన హుందాతనాన్ని చాటుకున్నారు. అలాగే ఈ ఆదర్శ రాజకీయాలు కేవలం బెంగాల్, ఒడిశాలకే పరిమితం కాలేదు. ఈశాన్య రాష్ట్రం త్రిపురలో 20 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో సీఎం విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణ స్వీకారానికి అంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సర్కార్ హాజరై ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. అటు తమిళనాడులోనూ 2016లో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఆ వేడుకకు వెళ్లారు. అయితే అక్కడ స్టాలిన్కు 16వ వరుసలో సీటు కేటాయించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఎన్నికల్లో ఓడిపోయిన శరత్ కుమార్ లాంటి నటుడికి మొదటి వరుస ఇచ్చి గెలిచిన ప్రతిపక్ష నేతను వెనక్కి నెట్టడంపై కరుణానిధి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంపై జయలలిత కూడా అంతే హుందాగా స్పందించారు. స్టాలిన్ వస్తారని తనకు ముందుగా తెలియదని, ఒకవేళ తెలుసుంటే ప్రోటోకాల్ ప్రకారం ముందే కూర్చోబెట్టేవాళ్లమని, ఆయనపై తమకు ఎలాంటి దురుద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. అహంకారానికి పోకుండా ఆమె ఇచ్చిన వివరణ ఆనాటి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది కూడా. ఇక తాజాగా కేరళలోనూ ఈ అరుదైన సాంప్రదాయం రిపీట్ అయింది. కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే ప్రతిపక్ష నేత పినరై విజయన్ ఆ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు కూడా. నిజానికి వీళ్ల మధ్య కేవలం రాజకీయ గౌరవమే కాదు, ఒక మంచి అనుబంధం కూడా ఉంది. 9 ఏళ్ల క్రితం కేరళను వరదలు ముంచెత్తినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న విజయన్ హెలికాప్టర్లో వరద ప్రాంతాల పర్యటనకు వెళుతూ ప్రతిపక్ష నేతను కూడా తనతో పాటే తీసుకువెళ్లారు. విపత్తు సమయంలో రాజకీయం పక్కన పెట్టి కలిసి పనిచేసిన ఆ స్ఫూర్తి నేడు ప్రమాణ స్వీకార వేదికపై కూడా కనిపించింది. కాగా రాజకీయాలంటే కేవలం గెలుపోటములు, అధికార మార్పిడి మాత్రమే కాదు, అంతకు మించిన మానవీయ విలువలు, పరస్పరం గౌరవం అని ఈ నేతలు నిరూపించారు.
ఎన్నికల రణరంగంలో కత్తులు దూసుకున్న ప్రజాస్వామ్య వేదికలపైకి వచ్చేసరికి ఒకరినొకరు గౌరవించుకోవడం దేశానికి ఎంతో అవసరం. విద్వేషాలు, వ్యక్తిగత దూషణలు పెరిగిపోతున్న నేటి కాలంలో శత్రువులైనా సరే ఒకరికొకరు గౌరవించుకున్న ఈ అరుదైన క్షణాలు నిజంగానే నేటి తరం నేతలకు ఒక దిక్సూచి లాంటివి.